అసలు ఆ అడవిలో ఏం జరుగుతుంది? Hi viewers, welcome to my channel KJ 3D Cartoons. కంచిపురం అనే గ్రామంలో అద్భుతమైన మాయా అడవిలో లోపలికి వెళితే లూమినారా అనే ఒక గుప్త ఫేరీ గ్రామం ఉండేది. రాత్రివేళ ఆ గ్రామం వెలుగులతో మెరుస్తూ ఉండేది. ప్రకాశించే పూలు, ఎగిరే జ్యోతి పురుగులు, చిన్న చిన్న ఫేరీలు ఆనందాన్ని పంచుతూ ఉండేవి. ఆ గ్రామంలో ఎలీరా అనే ఒక పొడవైన ఫేరీ ఉండేది. మిగతా ఫేరీలకు భిన్నంగా ఎలీరా అడవి ఆత్మలు అనేవి లేవని, కనిపించని రక్షకులపై నమ్మకం పెట్టుకోలేదు. అవి కేవలం కథలే అని ఎలీరా నవ్వుతూ తన తోటి ఫేరీలతో చెప్పేది. నేను కళ్లతో చూసిన వాటినే నమ్ముతాను. ఒకరోజు ఆడుకుంటూ ఎలీరా గ్రామం నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయింది. అకస్మాత్తుగా ఆకాశం నల్లగా మారింది. బలమైన గాలులు వీచాయి. అడవి వెలుగు తగ్గిపోవడం ప్రారంభమైంది. పూలు వెలుతురు కోల్పోయాయి. జంతువులన్నీ భయంతో ఉణికాయి. ఎలీరా దారి తప్పిపోయింది. ఆమెకు చాలా భయం వేసింది. సహాయం, ఎవరైనా నాకు సహాయం చేయండి అని ఆమె అరచింది. అప్పుడే ఒక మృదువైన వెలుగు ఆమె చుట్టూ కనిపించింది. గాలి నెమ్మదిగా తగ్గింది. ముందున్న దారి మెల్లగా వెలిగింది. ఎవరూ కనిపించకపోయినా ఎలీరా తననెవరో కాపాడుతున్నట్టు అనిపించింది. ఆ వెలుగు చూపిన దారిని అనుసరించి ఆమె చివరకు తన గ్రామానికి చేరుకుంది. ఆ రాత్రి గ్రామ పెద్ద ఫేరీకి ఇలా చెప్పింది: అడవి ఆత్మలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. అవి కనిపించకపోయినా మనల్ని కాపాడుతుంటాయి. అప్పుడు ఎలీరాకు నిజం అర్థమైంది. ఆ రోజు నుంచి ఆమె కనిపించని విషయాలను తక్కువగా చూడలేదు. ప్రకృతిని గౌరవిస్తూ మంచి మనసుతో జీవించింది. నీతి: కనిపించని వాటిలో కూడా శక్తి ఉంటుంది. ప్రకృతి మరియు మంచితనంపై నమ్మకం పెట్టుకోండి. ఇలాంటి మంచి మోరల్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.